మీకు అందరికీ తెలుసు, మనకు ఈ మున్సిపల్ వేస్ట్ అనేది మన రాష్ట్రంలో ఇప్పటికే లాస్ట్ 1.5 ఇయర్లో కూడా రాష్ట్రంలో ఉన్న లెగసీ వేస్ట్ అన్నీ కూడా 100% రెమెడియేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర ఉన్న 85 lakh మెట్రిక్ టన్ లెగసీ వేస్ట్ని October 2కి పూర్తి చేయమని చెప్పడం జరిగింది. మన డిపార్ట్మెంట్ October 2 నాటికి 85 lakh మెట్రిక్ టన్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత మనకు రీసర్వే ద్వారా ఇంకొక 32 వేల మెట్రిక్ టన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ నడుస్తుంది. ఆల్మోస్ట్ 15 lakh మెట్రిక్ టన్ కంప్లీట్ అయినాయి. ఇంకొక 15 lakh కూడా ఈ జనవరి ఎండ్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒకవైపు మనం లెగసీ వేస్ట్ రెమెడియేట్ చేసినప్పుడు కొత్తగా మనం ప్రొడ్యూస్ చేస్తున్న వేస్ట్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ డంప్ సైట్కి వెళ్ళి అక్కడ డంపింగ్ అయి లెగసీ తయారు కాకూడదు. అలా చేయాలంటే ప్రొడ్యూస్ చేస్తున్న వేస్ట్నే ప్రతిరోజు కూడా ఆ ఒక వేస్ట్ని మనం ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు మున్సిపల్ వేస్ట్లో ముఖ్యంగా కొన్ని సాలిడ్ మెటీరియల్స్ ఉన్నాయి, దానిలో కొన్ని వెట్ టు డ్రై అవన్నీ ఉంటాయి. దీన్నే ప్రాసెసింగ్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. దాన్ని సెగ్రిగేట్ చేయడము, బయోసీబీజీ తయారు చేయడము, ఎంఆర్ఎఫ్ ద్వారా దానిలో రికవర్ చేయడం అవన్నీ ఉంది. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ టెక్నాలజీస్. అంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే దానిలో బోత్ మిక్స్డ్ వేస్ట్ అంటే వెట్ టు డ్రై రెండు కూడా కలిపిన వేస్ట్ ఏదైతే ఉన్నాయో దీన్ని అక్కడే ఒక ఇంధనంగా మనం వాడుకోవచ్చు. ఆ ఇంధనంగా వాడుకుంటే దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయవచ్చు. మన రాష్ట్రంలో ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నం 2 చోట మనకు 2 ప్లాంట్స్ అంటే గుంటూరులో 20 మెగావాట్ కెపాసిటీతో, విశాఖపట్నంలో 15 మెగావాట్ కెపాసిటీ జిండాల్ ద్వారా 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. దీని ఆధారంగానే రాష్ట్రం మొత్తం కూడా ఆల్మోస్ట్ 7,500 మెట్రిక్ టన్ వేస్ట్ పర్ డే మన రాష్ట్రంలో మున్సిపల్ ప్రాంతంలో జనరేట్ అవుతుంది. సో దీన్నే పకడ్బందీగా మనం చేయాలంటే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ తయారు చేయాలి. ఈ యొక్క ప్లాంట్కి మనం వేస్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరీ దూరంగా ఉన్న మున్సిపాలిటీ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు ఎకనామిక్ వైబిలిటీ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే రాష్ట్రం మొత్తం కూడా మ్యాక్సిమం ఒక 80 నుంచి 100 కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్న మున్సిపాలిటీని అన్నింటినీ మ్యాప్ చేసి సూటబుల్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి 6 ప్రాంతాల్లో నెల్లూరులో దొంతలి అనే ప్లేసులో, అలాగే కాకినాడ దగ్గర రామేశ్వరం, కడప దగ్గరే కొలుమలపల్లి, కర్నూలు దగ్గరే గార్వేయపురం అని 4 ప్లస్ విజయవాడ దగ్గర ఇంకొకటి ఇబ్రాహీంపట్నం దగ్గరే, అలాగే తిరుపతి దగ్గర దుర్గ సముద్రం, ఈ యొక్క 6 చోట ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో 4 టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసి అగ్రిమెంట్లు అయినాయి. తర్వాత దీనిలో అగ్రిమెంట్ ఏంటంటే మనం ఒక అగ్రిమెంట్ చేస్తాము. రెండోది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ పర్చేస్ చేయడం జరుగుతుంది. అది కూడా ఆల్రెడీ ఏపీఆర్సీ ఫిక్స్ చేసిన రేట్ ఆధారంగానే ఆ పర్చేస్మెంట్ కూడా జరుగుతుంది. ఆ పర్చేస్ అగ్రిమెంట్ ఇప్పుడు ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ 4 కంపెనీలతో సైన్ చేయడం జరిగింది. దీనిలో నెల్లూరులో వచ్చేసి 12 మెగావాట్ కెపాసిటీ ఉంటుంది. యావరేజ్గా అక్కడ 600 మెట్రిక్ టన్ 600 టన్ పర్ డే అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కాకినాడ దగ్గర 15 మెగావాట్ కెపాసిటీ ఉంది. ఇంచుమించి 950 to 1000 టన్ పర్ డే వేస్ట్ అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కడపలో కూడా 15 మెగావాట్, అక్కడ కూడా 750 నుంచి 800 వరకు టన్ వేస్ట్ అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కర్నూలులో కూడా 15 మెగావాట్ 750 to 800 టన్ పర్ డే యూజ్ చేసిన కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ పెడుతున్నాం అక్కడ. సో ఇవి ఈ 4కు సంబంధించి ఇంకొక 2 డిపిఆర్ స్టేజ్లో ఉంది. అది కూడా మనం పీపీపీ మోడల్లో వెళ్ళడానికి ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇది కూడా త్వరలోనే ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇవి ఒక చాలా అంటే మన స్టేట్లోనే భవిష్యత్తులో వేస్ట్ ఎక్కడ కూడా వేస్ట్ డంబు లేకుండా, చెత్త కుప్పలు లేకుండా, పూర్తిగా చెత్త కుప్ప లేని ఒక రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చాలని ముఖ్యమంత్రి గారు కూడా మన సాసా ప్రోగ్రాంలు కూడా ప్రతి నెల మనం చేస్తున్న కార్యక్రమాల్లో కూడా ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. దానికి కావాల్సిన ప్రిపరేటరీ వర్క్స్ ఇవన్నీ కూడా. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మరి డీటెయిల్డ్గా, ఎందుకంటే ఇది మీకు తెలుసు, ఇది అంతా మేము ఇప్పుడు ఈరోజు చేస్తున్నాము కానీ ఇది అంతా ఈజీగా చేసే కార్యక్రమం కాదు. దీనిలో చాలా అప్రూవల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఎన్జీటీ నుంచి, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ల్యాండ్ ఐడెంటిఫై చేయడము. ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతులనే కానీ అక్కడ ఉన్న జనాభాని అందరినీ ఒప్పించడం చాలా ఉంది. దీనిలో మినిస్టర్ గారు ప్రతి ఒక్క సైటు గురించి కూడా ఒక 100 సారి
లోకల్ స్థానికంగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుకోవడము, రైతులతో మాట్లాడుకోవడం, కలెక్టర్తో రివ్యూలు చేసుకోవడము, డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ చేయడం అవన్నీ జరిగింది. లాస్ట్ 6 months దీనికి lot of effort we have done that. I request Minister to kindly speak in detail about this.